ఈ వేసవి సెలవుల్లో పిల్లలకు మరియు ఉపాధ్యాయులకు మంచి విజ్ఞానాన్ని అందించే ఉద్దేశంతో ఒక ఫజిల్‌తో మీ ముందుకు వస్తున్నా. క్రింది క్లూస్ ఆధారంగా జవాబు చెప్పండి. అంటే మీరు చెప్పే సమాధానం ఎలా ఉండాలి అంటే, ఇక్కడ సూచనకు సరిపోయేలా ఉండాలి. అది కూడా చివరి అక్షరం ఈతో ఎండ్ అవ్వాలి. ఈ ఫజిల్‌కి మనం టైమర్‌ని సెట్ చేయడం జరిగింది. 5 సెకన్ల లోపు మీరు సమాధానాన్ని చెప్పవలసి ఉంటుంది. మొదటి ప్రశ్నని చూద్దాం. ఇచ్చట ఉక్కు ఫ్యాక్టరీ ఉన్నది. టైమర్‌ని ఆన్ చేద్దామా? మీ సమాధానాన్ని సరిచూసుకోండి. ఎక్కడ ఉక్కు ఫ్యాక్టరీ ఉన్నది అంటే, బిలాయి అనే ప్రదేశంలో ఉక్కు ఫ్యాక్టరీ ఉంది. మరొక ప్రశ్నని చూద్దాం. పెండ్లిలో వాయించేది. మీ టైమర్‌ని ఆన్ చేస్తున్నా. ఇప్పుడు సమాధానాన్ని చూద్దాం. సన్నాయి. మరొక ప్రశ్నని చూద్దాం. షిర్డీ వాసుడు. దీనికి మీ సమాధానాన్ని చెప్పవలసి ఉంటుంది. టైమర్‌ని ఆన్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు సమాధానం కూడా చూసేయండి. శ్రీ సాయి. మరొక ప్రశ్నని చూద్దాం. చిన్న పిల్లలను ఇలా అంటారు. టైమర్‌ని ఆన్ చేస్ యెస్. ఇప్పుడు మనం సమాధానాన్ని చూద్దాం. పాపాయి. చిన్న పిల్లలను మనం ఎలా పిలుస్తామంటే పాపాయి అని పిలుస్తాం. మరొక ప్రశ్నని కూడా చూసేద్దాం. పిల్లల మాసపత్రిక. దీనికోసం టైమర్‌ని ఆన్ చేస్తున్నా. యెస్. క్లోజ్ అయింది. సమాధానాన్ని కూడా చూద్దాం. బుజ్జాయి. పిల్లల మాసపత్రిక ఏదంటే బుజ్జాయి. మరొక ప్రశ్నని చూద్దాం. మన కరెన్సీ. టైమర్‌ని ఆన్ చేస్తున్నా. సమాధానాన్ని చూద్దామా? రూపాయి. మన కరెన్సీ పేరేమిటంటే రూపాయి. మరొక ప్రశ్నని కూడా చూద్దాం. మహారాష్ట్ర రాజధాని. దీనికి సమాధానాన్ని మీరు చెప్పగలరేమో చూడండి. టైమర్‌ని ఆన్ చేస్తున్నా. మహారాష్ట్ర రాజధాని ముంబాయి. మరొక ప్రశ్నని చూద్దాం. అరబ్ దేశము. దుబాయి. అరబ్ దేశము దుబాయి. మరొక ప్రశ్నని చూద్దాం.
చిన్నాన్నను ఇలా అంటారు. మీ టైమర్ క్లోజ్ అయింది. సమాధానాన్ని చూడండి. బాబాయి. చిన్నాన్నను ఎలా పిలుస్తామంటే బాబాయి అని పిలుస్తాం. మరొక ప్రశ్నని చూద్దాం. విటమిన్ సి గల పండు. అదేమిటో చూడడానికి మనం టైమర్‌ని ఆన్ చేయాలి. బొప్పాయి. విటమిన్ సి గల పండు బొప్పాయి. మరొక ప్రశ్నని చూద్దాం. పాత్రలకు లోపల వేసేది. దీనికి సమాధానాన్ని చూసేద్దామా? కళాయి. పాత్రలకి లోపల వేసేది కళాయి. మరొక ప్రశ్నని చూడండి. చిన్న పిల్లలు ఊదేది. దీనికోసం టైమర్‌ని ఆన్ చేద్దాం. సమాధానాన్ని చూడండి. పీపాయి. చిన్నపిల్లలు ఊదేది ఏమిటంటే పీపాయి. మరొక ప్రశ్నని చూడండి. కోడిపుంజు తలపై ఉండేది. దీనికోసం టైమర్‌ని ఆన్ చేద్దాం. టైమర్‌ని క్లోజ్ చేసాం. సమాధానాన్ని కూడా చూసేద్దాం. తురాయి. కోడిపుంజు తలపైన ఎరుపు రంగులో ఉంటుంది కదా! దాన్నేమంటామంటే తురాయి అంటాం. మరొక ప్రశ్నని చూద్దాం. శాంతికి సందేశం. దీనికోసం టైమర్‌ని ఆన్ చేద్దాం. యెస్. మీ టైమర్ క్లోజ్ అయింది. సమాధానాన్ని చూసేయండి. పావురాయి. మొత్తం 14 ప్రశ్నలను మనం ఇవ్వడం జరిగింది. మీరు ఎన్ని ప్రశ్నలకు సమాధానము చెప్పగలిగారో కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో వీక్షించినందుకు ధన్యవాదములు.